చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన మధ్యలో ఉన్నవారు పెద్దలు గౌరవనీయులు శ్రీ కులాచారి దినేష్ పటేల్ గారికి, అదేవిధంగా అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ధన్పాల్ సుబ్రహ్మణ్య గారికి, అదేవిధంగా జాతీయ పశు ఉపాల ఆకుల విజయ గారికి, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, బిఎస్ఎన్ఎల్ మెంబర్, అదేవిధంగా కార్యాలయ కార్యదర్శి పెద్దలు, ఈనాటి ఈ మీడియా సమావేశాన్ని ముందు తీసుకోవాల్సిందిగా జిల్లా దత్తసారథి పెద్దలు శ్రీ దినేష్ పటేల్ గారిని. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్కి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓడిపోతుడని ఒప్పుకోబోయింది. ఆయన యొక్క మాట తీరు, ప్రసంగం తీరు చూసిన తర్వాత బయట కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఆ వీడియోస్ కానీ స్పష్టంగా కూడా నరేందర్ రెడ్డి ఓడిపోతే నాకు వచ్చిన బాధ ఏం లేదు అని తనంతర తాను రాజకీయంగా ఓటమి ఒప్పుకొని వెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఈరోజు సభకు ఇచ్చేసిన వాళ్ళని చూస్తే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నాకు రేవంత్ రెడ్డి గారికి ఒక డౌట్ వస్తుంది. గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ అయిన తర్వాత 3 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి ఓటకు వస్తుంది. వాళ్ళందరినీ కాలేజ్ పిల్లలు తీసుకొచ్చి దాంట్లో ఎక్కువ భాగం కూర్చోబెట్టదు. ఈ రెండు కూడా వారి యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమికి ఈ రెండు కూడా సాగారు. అక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలే ఒప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు మేము గ్రౌండ్కి వెళ్ళలేదు, క్యాండిడేట్లను అంటే ఓటర్స్ని కలవలేదు, ఇవాళ వచ్చి చెప్పిపోయినంత మాత్రాన ఇక్కడ ఉపయోగం లేదు అని చెప్పి చాలామంది ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ దగ్గర కూడా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు ఇందూరు జిల్లాకు వచ్చిన క్షణంలో మేము కూడా ఆశించాము. ఏంటంటే నేనేదన్నా చేశాను ఈ 13 నెలల్లో నిరుద్యోగులకు, పట్టభద్రులకు, టీచర్లకు నేను ఇది చేశానని చెప్పాలనుకున్నాను నేను. కానీ ఆయన యొక్క ప్రసంగం చూస్తే చాలా నిరుత్సాహంగా ఉంది. ఆయన ప్రసంగం అంతా కూడా అంతసేపు ప్రసంగించినంత మాత్రాన నేను ఇది చేయగలిగినా అని చెప్తలేడు. బండి సంజయ్ గారి గురించో, బీజేపీ గురించో, మిగతా పార్టీల గురించో చెప్పడం జరిగింది తప్ప తన 13 నెలల్లో ఏం సాధించాడో అక్కడ దాకా భూమిరెడ్డి కన్వెన్షన్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేసిన మీటింగ్లో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు గాంధీ చౌక్కి వచ్చి ఎవరన్నా ఒక నిరుద్యోగినో లేకు పట్టభద్రుల ఓటున్న వాళ్ళని ఎవరినన్నా ఒక్కరిని అడిగినా నీకు వాస్తవ పరిస్థితి చెప్పేవాళ్ళు. నువ్వు ప్రామిస్ చేసిన స్కూటీలు వచ్చినాయా, నువ్వు ప్రామిస్ చేసిన నిరుద్యోగ వృత్తి వచ్చిందా, నువ్వు ప్రామిస్ చేసిన ఉద్యోగాలు వచ్చినాయా అనేది కూడా క్లియర్గా కూడా తెలిసేది. కాబట్టి వారి ప్రసంగమే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గారు, కొమరయ్య గారు గెలుస్తున్నారని చెప్పి ఇలా స్పష్టంగా తెలిసింది. కాబట్టి యావత్తు గ్రాడ్యుయేట్ ఓటర్స్కు ఇందూరు భారతీయ జనతా పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీలో ఇంకో పార్టీకి వేసి మీ ఓటును వేస్ట్ చేసుకోవద్దు. అత్యధిక మెజార్టీతో 27వ తారీఖు నాడు ఉదయమే ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇద్దరు కూడా సీరియల్ నంబర్ 1లో ఉన్నారు. ఏదైతే గ్రాడ్యుయేట్స్ దాంట్లో 1, అలాగే టీచర్స్ దాంట్లో సీరియల్ నంబర్ 1లో మొదటి పేరే ఉంది. ఆ మొదటి పేరు ముందు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాల్సిన విజ్ఞప్తి చేస్తూ గౌరవ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సుబ్రహ్మణ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ సోదర సోదరులందరికీ ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం రావడం జరిగింది. ఆ ప్రసంగం ఎట్లుందంటే
జనరల్ ఎలక్షన్ ప్రచారం మాదిరి ఉంది తప్ప ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఏదైతే పట్టభద్రులు ఉపాధ్యాయుల గురించి ఓటు వేయాలి కాంగ్రెస్ మద్దతు తెలిపే అభ్యర్థికి అని చెప్పే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. అసలు ఏం మొహం పెట్టుకొని నువ్వు ఇక్కడికి ప్రచారానికి వచ్చినావు ముందు సమాధానం చెప్పాలి. ఎలక్షన్లప్పుడు ఈ 5 డిక్లరేషన్లు ఎక్కడికి వెళ్ళినా హిందూ దేవతల మీద ఒడ్డు పెట్టుకొని చేసేది. ముఖ్యంగా ఈ పట్టభద్రులు ఉపాధ్యాయులకు సంబంధించింది యూత్ డిక్లరేషన్. హైదరాబాద్లో అమీర్పేట్, దిల్సుఖ్ నగర్లో కోచింగ్ సెంటర్ల దగ్గర స్పీచ్లు ఇచ్చి భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా యూత్ డిక్లరేషన్. ముఖ్యంగా మా జిల్లా నియోజకవర్గంలో ఉన్న సిద్ధులగుట్టకు వచ్చి అక్కడ కూడా దేవుడి మీద ఒట్టు పెట్టుకొని చెప్పింది హామీలు. ఇక యూత్ డిక్లరేషన్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను ఇవ్వలే, నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తాను ఇవ్వలేదు. మేము గెలిచిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని. దాని తర్వాత 4000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి. ఇక గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కు విద్యానిధి 5 లక్షల లోన్ అని చెప్పిండు. గ్రాడ్యుయేట్ మహిళలు, చదువుకునే మహిళలకు స్కూటీలు అని చెప్పిండు. ఈ రోజు వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చక 30,000 ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలని చెప్తా ఉన్నాడు ఇచ్చినామని. నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి అడుగుతా ఉన్నా ఈ మీడియా ద్వారా, నువ్వు ఉద్యోగస్తుల కోసము ఒక్కన్నా నోటిఫికేషన్ ఇచ్చినావని నేను అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వము ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన నోటిఫికేషన్లనే మేము జీతాలు ఇచ్చినామని చెప్తా ఉన్నాం. సంవత్సరాల తరబడి ముఖ్యంగా రూరల్ నుండి ఏదైతే తెలంగాణ సాధించుకున్న నీళ్లు నిధులు నియామకాలు మా బిడ్డల భవిష్యత్తు నగరి బాగుంటుందని చిన్న చిన్నగా ఆస్తులు అమ్ముకొని వారి పిల్లల్ని నిజామాబాద్లోనో లేదా హైదరాబాద్లోనో లక్షల ధార పోసి కోచింగ్ సెంటర్లో పెడితే సంవత్సరాల తరబడి ఆ కోచింగ్ సెంటర్లో చదువుకొని ఉద్యోగాలు రాక వాళ్ళ తల్లిదండ్రులకు ఏం సమాధానాలు చెప్పుకోలేక హైదరాబాద్లో అడ్డాల మీద కూలీలుగా తయారవుతా ఉన్నారు నిరుద్యోగులు. దాంతోపాటు ఇక చాలా కేసులు మనం చూసినాం. ఉద్యోగాలు రాక తల్లిదండ్రులకు భారమై చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు. ఏ మోహం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతామో మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు రిటైర్డ్ ఉద్యోగులకు జీపీఏ ఇవ్వలే కదా, 5 డిఏలు ఇస్తా అని 1 డిఏ విడుదల చేసేందుక, ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్
ఇవ్వాల్సి వస్తుందని రిటైర్మెంట్ ఏజ్ పెంచినందుక అంటే అప్పుడు ఆయన 3 ఏళ్ళు పెంచితే కేసీఆర్ ఈయన ఇంకో 4 ఏళ్ళు పెంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ముందు వీటన్నిటికీ సమాధానం చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ అభ్యర్థి కోసము ఓటు వేయాలని అడగండి. ఇక 6 గ్యారెంటీల విషయం అయితే మనందరికీ తెలుసు. అన్ని వర్గాల ప్రజలకు మోసం. మా ఆడపడుచులకు ఇస్తాన తులం బంగారము, ప్రతి మహిళకు 2,500, 2,000-4,000 పెన్షన్ ఆయన అడుగుతా ఉన్నారు. రైతులకు ఎంత మోసం చేస్తుందో చూసిండు. మొన్నటికి మొన్న ఈ కాంగ్రెస్ చిన్న చిన్నగా నాయకులు గలీలో కూడా భవిష్యత్తులో తిరగలేదు. సంక్రాంతికి ఆ తర్వాత 6 జనవరికి అని చెప్పి రేషన్ కార్డు జారీ చేస్తారని చెప్పి ఇప్పటికీ అత్తాపత్తా లేదు. ఇందిరమ్మ ఇల్లు గ్రామ సభలు పెట్టారు. ఏదైతే యువకులని, నిరుద్యోగులని, ఉద్యోగస్తుల సమస్యలు, రిటైర్డ్ ఉద్యోగస్తుల సమస్యలు మండలిలో గొంతెత్తి మాట్లాడాలంటే, సమస్యల మీద పోరాడాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజిరెడ్డి గారికి మరియు టీచర్స్ అభ్యర్థి మంత కుమరయ్య గారికి మీ ప్రధానం మీ ఓటు ఇంటర్ బ్యాలెట్లో కూడా 1 నంబరు. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి చేస్తేనే సమస్యల గురించి పోరాడే అవకాశం ఉంటుంది. కనుక గ్రాడ్యుయేట్ సోదరులకు, టీచర్ సోదరులకు అందరికీ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు బ్యాలెట్ పేపర్ ఉన్న 1 నంబర్ అటు అంజిరెడ్డి గారికి మరియు పట్టభద్రుల అంజిరెడ్డి గారికి, ఉపాధ్యాయుల అభ్యర్థి మంత కుమరయ్య గారికి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తా ఉన్నాను. ఈరోజు జరిగే పత్రికా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు వేదిక నిర్మించిన పెద్దలందరికీ ఇద్దరికి నాయకుల నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగే పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎన్నికల సందర్భంగా జిల్లాకు విచ్చేసిన అబద్ధాల కోరు తెలంగాణ ప్రజల్ని మోసపూరిత మాటలతో, మోసపూరిత వాగ్దానాలతో పైరవులు చేసి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట అహంకారం తలకెక్కిన మాట. అంటే ఈరోజు ఒక్కసారి గమనించాల్సింది పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఈ 15 నెలల అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, కౌన్సిల్ సమావేశాలు కావచ్చు, ఏ ఒక్క కాంగ్రెస్ సభ్యుడన్నా పట్టభద్రుల గురించి, నిరుద్యోగుల గురించి మరియు ఉపాధ్యాయుల గురించి ఎవరైనా మాట్లాడారు? ఈ 15 నెలల్లో మీకు దమ్ముంటే చెప్పండి. గిరిగీసింది మేము, నిలదీసింది మేము. నిరుద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల ప్రతి సమస్య మీద ప్రతిపక్షమై గొంతు నిలదీస్తున్న ప్రతిపక్షం మాది. ఓకే, ఆ ఫామ్ హౌస్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అతను బరిలో కూడా లేడు, భవిష్యత్తులో కూడా రాడు. కానీ ముఖ్యమంత్రికి అహంకారం ఎంత తలకెక్కిందంటే, మీరు ఓట్లు వేసినా నాకేం కాదు, ఓట్లు వేయకుండా ఏం కాదు. దీనివల్ల అంటే అల్ఫోస్ నరేందర్ రెడ్డి ఇచ్చిన నోట్ల కట్ట వాసన అంత గాఢంగా ఎక్కింది రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ ఓటమి గెలుపులు నీకు సంబంధం లేనప్పుడు దేని గురించి వచ్చారు రేవంత్ రెడ్డి గారు?
ఇంకా ఇప్పటికే 100 కోట్లు తీసుకున్నట్టు నరేందర్ రెడ్డి గారి దగ్గర ఇంకా మళ్ళీ ఒక 100 కోట్లు వసూలు చేయడానికి వచ్చారు ఈ సభ పెట్టి. ఈ గెలుపోవటంలో మీరు ఎటువంటి ప్రభావితం చేయలేదు మిమ్మల్ని అంటున్నారు. సిగ్గుపడాలి ఒక అట్లాంటి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడే మాట. నిరుద్యోగులకు ఏం చెప్పారు ఎన్నికల కన్నా ముందు? ఫిబ్రవరి 1 నాడు నేను శాసనసభ్యుడిగా అడుగుతున్నాను, డిసెంబర్ 2024 తర్వాత 6 నెలల లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇది గౌరవనీయ గవర్నర్ గారు నోటి వెంట మీరు ప్రసంగ పాఠం చదివించారు. ఏ ముఖం పెట్టుకుని నిరుద్యోగులకు గ్రాడ్యుయేట్స్కు ఓటాడడానికి వచ్చావు రేవంత్ రెడ్డి. మరియు ఉపాధ్యాయులు సోదరులు చెప్పినట్టు వాళ్ళ సమస్యలు కావచ్చు, ప్రతిదాని పరిష్కృతమైన చింత వరకు మీ సమస్యలు మీ వసూళ్ళకి పరిమితమైన ముఖ్యమంత్రి. రెండోది, ఈరోజు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎటువంటి పరిపాలన దక్షత లేదని ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మంత్రులు 2019లో ఎస్ఎల్బీసీ ఏదైతే ప్రాజెక్టు ఉందో ఈరోజు ఆపేసిన ప్రాజెక్ట్ని, అంటే ఈరోజు వీళ్ళు చేసే పని ఎట్లున్నది పరిపాలన, ఎటువంటి జాగ్రత్త తీసుకోకుండా ఒక మంచి ఉన్నత చదువు చదివిన ఉన్నత శ్రేణి ఇంజనీర్లని మరియు ఆఫీసర్లని సీఫేస్ వస్తున్నది 6 ఏళ్ల తర్వాత అది మళ్ళీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి జాగ్రత్తలు తీసుకోకుండా ఒక మంత్రికి ముఖ్యమంత్రికి పరిపాలన దక్షత అనుభవం లేకుండా ఒక అమాయకమైన ఆఫీసర్ అని అదృష్టం మంచుకొని 42 మంది అధికారులు బయటకు వచ్చారు. ఆ జిల్లా మంత్రి ఈరోజు దుబాయ్లో క్యాన్సిల్ చేస్తున్నారు. ఏ జిల్లాలైతే వరప్రదాయని అనుకున్న ఒక ప్రాజెక్టు అక్కడ ఇంకా 8 మంది ఆఫీసర్లు ఆ ప్రమాదంలో చిక్కుకొని ఉంటే వాళ్ళ కుటుంబాలు లేకపోతే సమాజంలో ఉన్న వాళ్ళు ఎంతో తల్లడిల్లుతుంటే ముఖ్యమంత్రి ఒకవైపు, మంత్రులు ఒకవైపు, జిల్లా మంత్రి ఏమో విదేశాలలో చిందులేయడము. ఇది ఈ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రుల పరిస్థితి. ఇంకా ఈ ఎన్నికలు దయచేసి నిరుద్యోగులు ముఖ్యంగా మీరు గమనించాల్సింది, ఈ రాష్ట్రంలో ఎన్నో ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు నిరుద్యోగ వృత్తి కావచ్చు, లేకపోతే ఉద్యోగ నోటిఫికేషన్స్ కావచ్చు, లేకపోతే అశోక్ నగర్ చౌరస్తా మీద వీపుడు వాళ్ళు కొట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, సమాధానం ఎట్లా చెప్తారు? అశోక్ నగర్ చౌరస్తాలో వీపుడు వాళ్ళు కొట్టిన ఈ సర్కార్ గురించి దీనికి సమాధానం ఎలా చెప్పాలి? ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు సరైన దిమ్మ తిరిగే సమాధానం చెప్పాలంటే మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఈ సర్కార్ చెప్పపెట్టు కావాలి. మళ్ళీ విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద లాఠీ చార్జీని చూపించాలంటే ఒళ్ళు గదగదలాడాలి ముఖ్యమంత్రి. ఏ రకంగా అయితే 420 వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి పీఠ పెట్టిన ఈ 420 ముఖ్యమంత్రి ఈరోజు అన్ని వర్గాలను మోసం చేసుకుంటూ అహంకారపూరిత అవినీతి పరిపాలన చేసుకుంటూ 15 నెలల నుంచి చెప్పిన ఏ హామీని కూడా అమలు చేయకుండా అవినీతి ఒక్కటే ప్రధాన అజెండా పెట్టుకుని ఢిల్లీకి సంచులు మోస్తున్న ఈ ముఖ్యమంత్రి సోదరుడు బండి సంజయ్ చెప్పినట్టు 6-7 నెలలు కాదు, 3 నెలల ముచ్చటని ఈ ప్రభుత్వం. 6 ముఖ్యమంత్రులను ఈ ప్రభుత్వంలో నీకు భద్రత భావం లేక ఈరోజు తెలంగాణలో ఒక కొత్త నాటకానికి తెరలేపారు. ఈరోజు ముఖ్యంగా ఉపాధ్యాయులు మీరు అన్ని రకాలుగా ఈ దేశ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దుతున్నవారు మరియు పట్టభద్రులు మీ పేరులోనే ఒక పవిత్రమైన గ్రాడ్యుయేట్స్ కావచ్చు, పట్టభద్రులు కావచ్చు. ఈ దేశానికి ఏం కావాలి? ఇప్పుడు ఈ దేశం ఏ రకంగా ఉంది? ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా భారతదేశం అంతా సుమారు 20 రాష్ట్రాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. దేశ విదేశాల్లో భారతదేశానికి ఏ రకంగా పేరు ప్రఖ్యాతి తీసుకొస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరీ ముఖ్యంగా ఈరోజు దేశ భద్రత కావచ్చు, దేశం శాంతియుతంగా ఎటువంటి మత కలవరాలు లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా సురక్షితంగా అన్ని మతాలు
కలిసిన సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్. మొన్ననే జరిగిన ఢిల్లీ ఎన్నికలు కావచ్చు, దేశంలో ఉన్న ఇంటలెక్చువల్స్ అంతా కాదు, సామాన్యులు ఉన్న మహారాష్ట్ర కావచ్చు, సామాన్యులు ఇంటలెక్చువల్స్ ఉన్న హర్యానా కావచ్చు, దేశమంతా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్న వాళ్ళు, ఈ దేశ చరిత్ర తెలిసిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ మీరు దయచేసి మీకు ఎక్కువ మామూలు ప్రజల్లాగా మీకు మేము మిగతా విషయాలు చెప్పలేము. అన్ని తెలిసిన వాళ్ళు రోజు కరెంట్ అఫైర్స్, ఈ దేశంలో ఏ రకంగా కాంగ్రెస్ మళ్ళీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏ రకంగా కుట్రలు పన్నుతుంది, రకరకాల సమస్యలు సృష్టించుకుంటా, అవన్నీ మీకు తెలిసిన వాళ్ళు. మళ్ళీ ఒకవేళ ఇప్పటికే రాష్ట్రంలో 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, 57 మంది హాస్టల్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. మీ పవిత్రమైన ఓటు ఈ పాములకు వేస్తే మళ్ళా విషం కలుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయం ఈరోజు తెలంగాణ సమాజానికి శాపంగా మారుతుంది. ఒకవేళ కాంగ్రెస్ ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ మోసపూరిత వాగ్దానాలకు ఇట్లా ఏమన్నా మీరు ప్రలోభాలకు లోనే ఎటువంటి క్షణిక ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే ఈ సమాజం చాలా నష్టపోవాల్సి వస్తుంది, తెలంగాణ సమాజం. కాబట్టి మీ అందరూ ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం గురించి ఈ సందర్భంగా అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంకి వచ్చి సుమారు 2 లక్షల కోట్ల అప్పు, 2,50,000 కోట్ల రాష్ట్ర ఆదాయం, సుమారు 4,50,000 కోట్లు ఈ సమావేశం జరుగుతున్నాం. సుమారు ఒక 4 ఇళ్ళు కట్టించావా? 4 లక్షల కోట్లు. 4 పెన్షన్లు ఇచ్చావా? ఇప్పటివరకు 4 రేషన్ కార్డులు ఇచ్చావా? ఉద్యోగులకు ఎన్ని డిఏలు ఇచ్చావు? నిరుద్యోగులకు మీరు ఎప్పుడో పాత ఎంతసేపు పాత కంప్లీట్ అయిన ఉద్యోగాలకు కూడా కొత్త వాళ్ళకి ఇచ్చావు. నిరుద్యోగ వృద్ధి 4,50,000 కోట్లు అవినీతి, అరాచకము, అన్యాయం తప్ప ఈ తెలంగాణలో లేదు. ఈ రేవంత్ రెడ్డికి మరీ ముఖ్యంగా ఆ మంత్రివర్గం కావచ్చు, ఆ ప్రభుత్వం కావచ్చు, సమాధానం చెప్పాలంటే, సామాన్యుల వైపు మీరు స్ఫూర్తిగా నిలవాలంటే, ఈరోజు తెలంగాణ సమాజం కూడా మీ వైపు చూస్తుంది, పట్టభద్రుల వైపు, ఉపాధ్యాయుల వైపు. ఎందుకంటే సామాన్యులైనే సుమారు జరిగిన ఎన్నికలలో 77 లక్షల ఓట్లేసి 36% ఓట్లేసి 8 మంది పార్లమెంటు సభ్యుల్ని పార్లమెంటుకు పంపించి ఈరోజు దేశంలో నరేంద్ర మోడీకి ఒక దృఢమైన మద్దతు పలికిన ఈ తెలంగాణ సమాజం మీ వైపు చూస్తుంది. కాబట్టి మీరు దయచేసి సామాన్యులకు స్ఫూర్తిగా ఉండాలని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, పట్టభద్రులకు కావచ్చు, మీ గొంతుకై మీ సమస్యల మీద గొంతెత్తే వాళ్ళు ఇది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైన అంజిరెడ్డి గారు మరియు కొమరన్న గారు మరియు సరోత్తమ్ రెడ్డి అక్కడి వైపు, ఈ 3 అభ్యర్థుల్ని ఒకవేళ మీకు సన్నిహితులు దక్షిణ తెలంగాణలో ఉంటే అటువైపు, మీ టీచర్స్ యూనియన్స్ ఉంటే అటువైపు, ప్రతి చోట ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను బ్రహ్మాండమైన మెజారిటీతో ఓటేసి వాళ్ళని గెలిపించి తెలంగాణ సమాజానికి రాబోయే రోజుల్లో మీరు స్ఫూర్తిగా ఉంటారని కోరుకుంటూ, మీ అందరికీ మీ పవిత్రమైన ఓటు అభ్యర్థులకు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.